ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Forum for Truth Seekers, Satyanvesha Kula Brinda. Foundations of Esoteric Philosophy, Nigdha Tattva Shastra Malam. The writings of H.P. Blavatsky with a foreword and notes by Ianthi H. Hoskins.
గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 30/3/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. మూడవ పాఠం 30/3/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలం స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను శాస్త్ర సాంకేతిక రంగములతో మతము తాత్వికతలతో సమన్వయం చేస్తూ సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించాలనే దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన వారు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ. ఆమె తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో తెలిపిన విషయములతో సంతృప్తి చెందక అతి నిగూఢములైన సృష్టి రహస్యములు గ్రంథ హృదయములను చేరు పద్ధతులను తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చిగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ప్రశ్న సమాధ రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ వాల్యూమ్ 10 లో అందింపబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడుచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపి ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోకి తీసుకువచ్చి భవిష్యత్తు తరముల వారికి ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయము నుండి అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకుంటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చని తెలిపినారు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ. దానికి అనుగుణముగానే యాంతి హెచ్ హాస్కిన్స్ ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను సీక్రెట్ డాక్టరీన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి
ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసిన నోట్స్ ను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ గ్రంథముగా పూర్పు చేయడం జరిగినది. కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, దాని ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుతుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలకు నమస్కారం. మనందరము లండన్ వెళ్దాం. లండన్ లో ఆమె గదిలో ఆమెతో పాటు ఆమె వాళ్ళ కుర్చీలో కూర్చోగా ఆమెతో పాటు ఆమె చుట్టూ చేరినటువంటి సత్యాన్వేషకుల బృందం వారు సంవాదం రూపంలో మాట్లాడుకుంటున్న విషయాలను, అలాగే బ్లావెట్స్కీ మనకు చెప్తున్న విషయాలను మనం బ్లావెట్స్కీ నోటి నుంచి అన్నట్టుగా మనం వెళ్దాం. అక్కడ అయితే వాళ్ళందరూ బ్లావెట్స్కీ చెప్తుంటే నోట్స్ రాసుకున్నారు ఆ సమయంలో. కానీ మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, నోట్స్ వ్రాయనక్కర్లేదు, ప్రశాంతంగా ఓ శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినండి, ఒళ్ళంతా చెవులు చేసుకుని వినండి అని చెప్పి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. ఇక వినడం అంతే, రాయడం లేదు. ఎందుకని నోట్స్ వ్రాసుకోనక్కర్లేదు, వింటే చాలు అని ఎందుకు చెబుతున్నానంటే, నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం, అలాగే ప్రతి పని దైవ కార్యముగా పనులు చేసుకుంటున్నాము కాబట్టి ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న వారి కోసం వచ్చేసిందో ఇక మన నుంచి కదిలే ప్రతి పని దైవ కార్యం అయిపోతుంది, దైవ కార్యంగా ఉంటుంది. మూలం దగ్గర ఉన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు అదే ఇట్లా లేకుండా నా కోసం అనే పద్ధతిలో ఉన్నప్పుడు నోట్స్ రాసుకుని జాగ్రత్తగా మళ్ళీ అవి ఏంటి అని తర్వాత ఆవు నెమరు వేసుకున్నట్టుగా ఆవు గబగబా తినేస్తుంది, తిన్న తర్వాత నెమ్మదిగా కూర్చుని మళ్ళీ గొంతులోకి తెచ్చుకుని నోట్లోకి మళ్ళీ నవ్వులుతూ ఉంటుంది. దాన్ని అట్లా నెమరు వేసుకున్నట్టుగా ఆ నోట్స్ అన్ని దగ్గర పెట్టుకుని, ఆ సీక్రెట్ డాక్టర్ను ఆ పుస్తకాలన్నీ దగ్గర పెట్టుకుని అదేంటి ఇదేంటి అనుకుంటా మళ్ళీ ఆ విషయాలు ఆమె ఏం చెప్పింది ఇట్లాగా ఏంటి అని మన సొంతగా అసలు మన నిర్ణయానికి రావటం, మనం ఒక అభిప్రాయానికి రావటం జరుగుతుంది. కానీ ఇప్పుడు అలాగా అక్కర్లేదు. ఎందుకంటే నా కోసం నుండి నా చుట్టూ ఉన్న వారి కోసం మొత్తం రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు అది ఎలాగైతే ఊర్ధ్వమూలం మదశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం అని చెప్పారు, మనకి చుట్టూ ఏమో ఎలా కనిపిస్తుంది, వేళ్ళేమో అడుగునున్నాయి, అంటే మూలం అడుగున ఉంది, దిగువన ఉన్నది, దాని శాఖలు ఎగువన ఉన్నాయి, మన కంటికి కనిపిస్తుంది అది. కానీ ఇప్పుడు మనకేంటి, అది తిరగవేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం నా చుట్టూ ఉన్న వారి కోసం, నా కోసం అన్నప్పుడు అలాగ ఉంటుంది, నా చుట్టూ ఉన్న వారి కోసం ఉన్నప్పుడు మూలము ఊర్ధ్వంగా ఉంటుంది, ఎగువన, దాని శాఖలు దిగువన ఉంటాయి. అలా అయిపోతుంది అన్నమాట. అందుకని నోట్స్ రాసుకోవక్కర్లేదు అని చెప్పుకున్నాం మనం అంత ధైర్యంగా. నిన్న యాంతి హెచ్ ఆస్కిన్స్ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ arranged with a foreword and notes
by Ianthi H. Hoskins. The Theosophical Publishing House, Adayar, Chennai. The 1982 first edition. 1982 first Adayar edition. Forward. లో మనం ఇప్పుడు ఉన్నాం. నిన్నంతా మనం వేర్ షుడ్ ద స్టూడెంట్ బిగిన్, ఎక్కడ ప్రారంభించాలి స్టూడెంట్ అన్నదానికి మేడం బ్లావెట్స్కి హర్ సెల్ఫ్ కమ్స్ టు ద స్టూడెంట్స్ రెస్క్యూ. ఆమె ఎట్లాగా మనకి సహాయం చేయడానికి వచ్చిందో అదంతా చూసాము మనం. బై సెట్టింగ్ అవుట్ హియర్ అండ్ దేర్ in numbered statements the principles on which that system is based. ఈ థియోసఫీ సిస్టమ్ అంతా, ఈ సృష్టి యొక్క అమరిక అంతా ఇట్లాగా అమర్చబడింది. సృష్టి అంతా దేని మీద ఆధారపడి నడుస్తూ ఉన్నది. ఆ విషయాలు అక్కడక్కడ చెదురు మదురుగా సీక్రెట్ డాక్టర్లోనే ఇవ్వబడింది నెంబర్డ్ స్టేట్మెంట్స్ గా. 1 fundamental law, 4 basic ideas, 3 fundamental propositions, 6 numbered items, 5 proven facts, 3 new propositions. ఇవి తాళం చేతులు అన్నమాట. ఈ తాళం చేతితో మనం తిప్పినప్పుడు తాళం తెలుసుకుంటుంది, ద్వారం తెలుస్తుంది, లోపల ఉన్నటువంటి సంపద అంతా మనది. ప్రతి ఈ గ్రంథం ఎలాగా పూర్తి చేయబడిందో కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రాబర్ట్ బోవెల్, కమాండర్ రాబర్ట్ బోవెల్, ఆయన రాసినటువంటి నోట్స్ ఆమెకు చూపిస్తగా 3 వారాల ముందు, ఆమె దేహం విడవటానికి 3 వారాల ముందు ఆమె అంగీకరించింది, ఆమోదం తెలిపింది. అయితే అది వెంటనే బయటికి రాలేదు ఆ నోట్స్. అది ఎప్పుడుకో 40 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుమారుడు, ఆయన కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ దాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అది తర్వాత బుక్లెట్ గా కూడా ఏ పేరుతో, మేడం బ్లావెట్స్కి ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ, దివ్య జ్ఞానమును అధ్యయనం చేయు పద్ధతులు. మేడం బ్లావెట్స్కి సూచించినటువంటి దివ్య జ్ఞానమును అధ్యయనం చేయు పద్ధతులు. సీక్రెట్ డాక్టర్ ఎవరి ద్వారా వచ్చింది? మేడం బ్లావెట్స్కి ద్వారా వచ్చింది. కాబట్టి ఆమె దీన్ని ఎలాగా అధ్యయనం చేయాలి, దివ్య జ్ఞానాన్ని ఎలాగ అధ్యయనం చేయాలి, ఏ పద్ధతిలో చేయాలని మనం వందలు వేల మంది ఇప్పుడు దాకా చెప్పుకుంటూనే ఉన్నాం. అది దివ్య సీక్రెట్ డాక్టర్ను 1888లో బయటికి వచ్చినప్పటి నుంచి అది పబ్లిష్ అయ్యి, ప్రింట్ అయ్యి, పబ్లిష్ అయ్యి అందరి చేతుల్లోకి వచ్చిన దగ్గర నుండి ఆ దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నారు వేల మంది. అయితే వీళ్ళందరూ చెప్పిన పద్ధతులు దూరంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరి ద్వారా అయితే ఉందో ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్, ఫస్ట్ హ్యాండ్ ఆమె దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆమె దానికి సంబంధించి ఏదన్నా చెప్పినా కానీ మొత్తం అందరికన్నా చెప్పిన దానికి ఈమె చెప్పిన దానికి ఎక్కువ వాల్యూగా ఉంటుంది. అందువల్ల ఆమె చెప్పిన పద్ధతులే మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. మేడం బ్లావెట్స్కి ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ ఆ పేరుతో బుక్లెట్ వచ్చింది. దే ఆర్ రీప్రొడ్యూస్డ్ హియర్ ఇన్ అపెండిక్స్ ఏ. అపెండిక్స్ ఏలో గ్రంథం చివర దీన్ని చేర్చడం జరిగింది. యథాతథంగా ఆ నోట్స్ ఎట్లాగైతే ఉందో ఆ యథాతథంగా దీంట్లో చేర్చడం జరిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ దీస్ నోట్స్, రాబర్ట్ బోవెన్ యొక్క నోట్స్ నుంచి, దట్ అంటే ఆ నోట్స్ లో ఏముందన్నమాట, అంత విశేషం ఏంటి ఆ నోట్స్? we learn, ఆ నోట్స్ నుంచి we learn
ఏమేమి నేర్చుకోగలం దాని నుంచి అంటే ద వే ఇన్ విచ్ వన్ షుడ్ అప్రోచ్ ద స్టడీ. దాన్ని ఆ దివ్య జ్ఞానము పుస్తకాన్ని తెరవటానికి దాంట్లోకి ఎలా ప్రవేశించాలి, ఆ గ్రంథము అనే భవనంలోకి ఎలాగ ప్రవేశించాలి. వన్ షుడ్ అప్రోచ్ ద స్టడీ, ద యాటిట్యూడ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వన్ షుడ్ బ్రింగ్ టు ఇట్. ఆ గ్రంథాన్ని మనము నెమ్మదిగా దాని దగ్గరకు చేరి మనము అది అధ్యయనం చేస్తూ మనం అభిప్రాయం ఏర్పాటు చేసుకుంటూ దాని నుంచి మేలును పొందటం. ఏ మేలును పొందాలని దీని దగ్గరికి చేరాము. ఈ గ్రంథం ఎందుకు ఇచ్చారో అది మనకు ముందు తెలిసింది కాబట్టి ఏకత్వానుభూతి కోసం ఇవ్వబడినది ఈ గ్రంథము. ఏకత్వం, ఈ సృష్టి సమస్తంలో ఉన్నటువంటి ఏకత్వం మనకు అనుభూతిలోకి రావడం కోసం. ఏకత్వము అంటే ఏంటి? అన్ని కలిపి ఒక కట్ట కట్టేసి ఒకటండి ఇది ఒక కట్ట అని చెప్పడం కాదు. అన్నిట్లోనూ ఉన్నది ఏది ఉందో అన్ని రూపాలు దేనితో తయారైనాయి. రకరకాలే ఉండొచ్చు రూపాలు. ఒక రూపానికి ఇంకో రూపానికి సంబంధం లేదు. ఒక రూపం చేసినట్టు ఇంకో రూపానికి పనులు సంబంధం లేదు. అన్ని వేరువేరుగా ఉన్నాయి. కానీ తయారైన పదార్థం, ఆ నడిపించే చైతన్యం, ఆ చైతన్యమే పదార్థంగా ఆ రూపంగా ఏర్పడటం. ఎందుకంటే మనం రూపాలన్నీ ఎట్లా వచ్చినాయి? రెండో జీవ ప్రసారం ద్వారా వచ్చినాయి. రెండో జీవ ప్రసారము రెండవ మూర్తి నుంచి బయలువెడలినటువంటి రెండవ జీవ ప్రసారము తనతో సంయోగ శక్తిని తీసుకుని, అంటే రెండు మూడింటిని కలపగలిగిన శక్తి. మొదటి జీవ ప్రసారానికి ఆ శక్తి లేదు. ఆ మొదటి జీవ ప్రసారము ఆ లోకాలను ఏర్పాటు చేయటం వరకే దాని పని. అంతవరకు అది చేసి మేము అనుకున్నాం. లోకాలను ఏర్పాటు చేసి ఆ లోకాలకి ఆయా లోకాలకు కావలసిన అణువులన్నిటినీ ఏర్పాటు చేసి మూల అణువుల్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత రెండో జీవ ప్రసారము సంయోగ శక్తితో వచ్చి అనేక రూపాలని తయారు చేస్తుంది. రూపాలన్నీ ఎక్కడివి? ఆ లోకాల్లో పదార్థంతో తయారైనవి. ఈ పదార్థాలన్నీ 7 లోకాలుగా ఉన్నాయి కాబట్టి 7 లోకాలకి 7 రకాల పదార్థాలు ఉన్నాయా? లేదు. ఆ మొదటి బ్రహ్మలోకం ఏదైతే ఉందో ఆ బ్రహ్మలోకం ఏ పదార్థంతో తయారైందో అదే పదార్థము, కాకపోతే తక్కువ వైబ్రేషన్, తక్కువ తరంగ చలన వేగం, తక్కువ చలన వేగము అత్యంత తక్కువ చలన వేగంతో స్థూలానికి వచ్చింది. పదార్థం ఒకటే, ఆ చలన వేగంలో మార్పు రావడంతో దాంట్లో స్థితి భేదం వచ్చేస్తుంది. అంతే తప్పితే పదార్థం ఒకటే. అది ఏకత్వం అంటే. ఒకే పదార్థంతో మొత్తం రూపాలన్నీ ఉన్నాయి. సమస్త సృష్టి ఉన్నది. సమస్త సృష్టిని నడిపే ఒకే ఒక చైతన్యము. ఆ చైతన్యమే ఈ టేపు రూపంగా కూడా వచ్చింది. ఎక్కడ ఎల్లడల సమస్తము అంటే అది ఏకత్వము అంటే. దాన్ని అనుభూతి చెందడం కోసం ఈ గ్రంథం ఇచ్చారు. కాబట్టి అది మనకి ఆ మేలును పొందుతున్నామా లేదా ఈ అధ్యయనం ద్వారా? ఆమె చెప్పిన పద్ధతుల ద్వారా ఇప్పుడు ఆ నోట్స్ లో రాబర్ట్ బోవెన్ ఇచ్చినటువంటి నోట్స్ లో ఆమె ఏ పద్ధతులు అయితే చెప్పిందో ఆ పద్ధతుల ద్వారా మనం ఈ దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేస్తుంటే ఆ మేలును పొందగలుగుతాం. ఇన్ హర్ వ్యూ, ఆమె ఉద్దేశం ప్రకారం ఏంటన్నమాట, లెర్న్ నాట్ ఓన్లీ ద వే ఇన్ విచ్ one should approach the study, the attitude and expectations one should bring to it. అంతే కాకుండా but further the order in which the essential statements are to be taken before embarking on the whole work. ఈ గ్రంథ అధ్యయనము అనేటువంటి ఒక ఓడ ఎక్కి మనం ప్రయాణం చేయటం. సముద్రంలో ప్రయాణం చేయడానికి ఓడ ఎక్కాలి. ఎంబార్కింగ్ అంటారు, అలా ఓడ ఎక్కడానికి ఎంబార్కింగ్. ఆ ఓడ ఏంటనమాట, మనం గ్రంథ అధ్యయనము అనే ఓడ ఎక్కడానికి ముందు ఏం చేయాలి? మనం
essential statements. The order in which the essential statements are to be taken. మనం ముందుందాక చెప్పుకున్నట్టు fundamental proposition, 1 fundamental law, 4 basic ideas, 3 fundamental propositions, 6 numbered items, 5 proven facts. ఇవి మనం ప్రయాణం అంటే మనం ఏంటి మొత్తం బ్యాగ్ లో సూట్ కేసులో మొత్తం బట్టలు ఇంకా వేరే వేరేవి సర్దుకుంటాం కావాల్సిన ఐటమ్స్. మనం వేరే పొరుగురు వెళ్తున్నాం, వేరే ఊరు, కొన్నాళ్ళు అక్కడ ఉండాల్సి వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టుకుని ఇక ఓడైపోతాం. అట్లాగా ఈ గ్రంథ అధ్యయనానికి వేటితో ఏ సూట్ కేసుతో వెళ్ళాలి, వేటిని సర్దుకుని వెళ్ళాలి, ఇవి. The order in which the essential statements are to be taken. అవి కూడా ఒక వరుసలో ఒకదాని కింద ఒకదాని మీద ఒకటి చక్కగా సర్దుకోవడం. దేని తర్వాత ఏది. మళ్ళీ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏది పడితే అది తాళం చేతులు ఉన్నాయి. అయితే అది ఒక క్రమ పద్ధతిలో ఉంది. ఒక తాళం చేయి తీసిన తర్వాత ఇంకొక తాళం చేతితో తీయాలి. అట్లాగే ఏర్పాటు చేయబడింది ఈ తాళం. ఒక తాళం చేతితో వచ్చేసేది కాదు ఇది. ఈ తాళం ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా తీయాలన్నమాట. 1 ఫండమెంటల్ లాతో స్టార్ట్ చేయాలి, 4 బేసిక్ ఐడియాస్ తర్వాత రావాలి, 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్, 6 నెంబర్డ్ ఐటమ్స్, 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 3 న్యూ ప్రపోజిషన్స్. ఇట్లా ఆ పద్ధతిలో మనం అవన్నీ సర్దుకుని మనం దివ్య జ్ఞానము యొక్క అధ్యయనం థియోసఫీని స్టడీ చేయటానికి, దివ్య జ్ఞానమును అధ్యయనం చేయటానికి రెడీ అవటం, సిద్ధమవటం, ఆ ఓడ ఎక్కటం. అది ఆ ఉద్దేశం ప్రకారం ఏంటన్నమాట, ఈ పద్ధతిలో చేయాలి. ఈ పద్ధతిలో చేసినప్పుడు మనకు ఏ మేలునైతే, ఏ పరమ ప్రయోజనం అయితే మనం పొందగోరుతున్నామో, మనం అసలైన లక్ష్యం చేరటానికి ఎట్లాగైతే ఈ అధ్యయనాన్ని మొదలు పెట్టామో అది చక్కగా నెరవేరుతుంది అని ఆమె తెలుపుతుంది నోట్స్ ద్వారా. ఇన్ ఎడిషన్ షీ ప్లేసెస్ బిఫోర్ ద స్టూడెంట్. దీంతో పాటు ఇంకా మన ముందేముంచింది ఆమె, ద బేసిక్ ఐడియాస్ విచ్ యూ షుడ్ కీప్ పర్మనెంట్లీ ఇన్ మైండ్. కొన్ని ఐడియాస్, బేసిక్ ఐడియాస్, మూలానికి సంబంధించి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి ఐడియాస్ కొన్ని, అవి కూడా దగ్గర ఉండాలి. కూడా మనకి ఇచ్చింది ఆమె. అవి కూడా విచ్ యూ షుడ్ కీప్ పర్మనెంట్లీ ఇన్ మైండ్. ఒక పక్కన అది ఎప్పుడు గుర్తుండేటట్టుగా అనుకుంటా. మనకి ఎట్లాగైతే మనం ఈ దివ్య జ్ఞాన ప్రబోధిని, అసలు డివైన్ ప్లాన్ అధ్యయనం మొదలు పెట్టినప్పటి నుంచే మనం ఇది చెప్పుకుంటున్నాం. ఏకత్వానుభూతి అది మరలా గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఇట్లా కొన్ని బేసిక్ ఐడియాస్ ఉన్నాయి. వాటిని ఒక పక్కన గుర్తు పెట్టుకుంటూ, ఎందుకంటే ఆ బేసిక్ ఐడియాస్ కనుక మనకు గుర్తు లేకపోతే మళ్ళీ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వెళ్ళిపోతాం. డిస్క్రిప్షన్, ఎక్స్ప్లెనేషన్, క్రిటిసిజం, కామెంటరీ, గందరగోళంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ బయటికి రాలేము. ఇంకా దాంతో మనం అర్థం కావట్లేదని ఆ పుస్తకాన్ని వదిలేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆమె ఎంతో చక్కగా ఆ పద్ధతుల్ని చెప్పుకుంటూ వచ్చిందనమాట. ఆ బేసిక్ ఐడియాస్ ఏంటి, వాటిని కూడా మనం ముందు ఉంచున్నాం. ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునేటట్టుగా, వాటిని మాత్రం మర్చిపోకుండా. ఎందుకంటే డీటెయిల్స్ లోకి వెళ్ళామనుకోండి, వెళ్ళిపోయేటప్పటికల్లా మర్చిపోతాం. ఇప్పుడు తిరణాల్లోకి వెళ్తాం, ఎగ్జిబిషన్ లోకి వెళ్తాం, పిల్లల్ని మర్చిపోతాం. అవి చూస్తా ఇవి చూస్తా ఈ పిల్లోడు ఇంకో వైపుకి వెళ్ళిపోతాడు. వాడు దాంతో మళ్ళీ పిల్లలు కనపట్టలేదని చెప్పి మళ్ళీ అక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వడం, ఆఫీస్లో ఇంత గందరగోళపడతాం. అట్లాగా అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం
చాలా జాగ్రత్తగా పిల్లోడిని ఎట్లాగైతే తిరణాల్లో కానీ ఎగ్జిబిషన్లో కానీ చేయి పట్టుకుని వాడిని వెంట పెట్టుకుని అప్పుడు మనం చూసుకుంటా వెళ్తాం. వాడిని జార విడిచామా ఇక మనం వాడు దొరకడు. అట్లాగా ఈ బేసిక్ ఐడియాస్ వాటిని మాత్రం వదలకూడదు మనం, వదిలిపెట్టకుండా. అలాగే ఈ ఆర్డర్డ్ స్టేట్మెంట్స్ వీటిల్లో ఉన్న విషయం ఒక పక్కన గుర్తు పెట్టుకుంటూ అప్పుడు ఒక్కొక్క పేజీ తీసుకుంటా వెళ్ళండి. బ్రహ్మాండంగా మొత్తం దర్శనం ఇస్తుంది అన్నమాట. వీటితో పాటు ఇంకొకటి ఉంది మనకి, ఇక్కడ అది ఉదహరించలేదు కానీ అండర్స్టూడ్. అది ఏంటి? ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగ సేవా పరాయణత్వం. ఆ సేవా పరాయణత్వం దాన్నే మనం నా చుట్టూ ఉన్న వారి కోసం అని పెట్టాం. ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న వారి కోసం చేస్తున్నాము, నా కోసం అనకుండా, అది ప్రతిఫలాపేక్ష లేని నిస్సంగ సేవా పరాయణత్వం అయిపోయింది. దానికి అమౌంట్ తీసుకోవచ్చు. మనం ఏదో సర్వీస్ చేసాం అవతల వాడికి, వాడు దానికి ప్రతిగా మనకి డబ్బులు ఇచ్చాడు. అది ఆ ట్రాన్సాక్షన్ దానికి సంబంధం ఉంటుంది. ఆ డబ్బుల కోసం మనం చేయలేదు కదా, పని కోసం చేసాం. మనం అవతల వాడికి అది అవసరం కాబట్టి మనం చేసాం. కాబట్టి డబ్బులు మనకి వచ్చినాయా లేదా మనకి సంబంధం లేకుండా అయిపోతుంది. ఆ డబ్బులు మనకి సంబంధం ఉండదు కానీ వస్తాయి మనకి, మళ్ళీ మనం ఖర్చు పెట్టుకుంటాం, మనం ఇంకొకళ్ళకి ఇస్తాం. అయితే ఆ డబ్బుతో మనకి సంబంధం లేకుండా అయిపోతుంది. ఆ డబ్బుతో మనం బంధింపబడకుండా అయిపోతుంది. బాగుంటుందండి. Her presentation of these ideas, together with the sections of the work to which she calls a special attention, form the greater part of this present collection. ఈ గ్రంథాన్ని తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే హౌ టు స్టడీ థియోసఫీ. హౌ టు స్టడీ థియోసఫీ, దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేసే పద్ధతులు. అయితే ఎవరు చెప్పిన పద్ధతులు? ENTH ఆస్కిన్స్ చెప్తున్న పద్ధతులు కాదు ఇవి. ఎవరైతే కూర్పు చేశారో ఆ ENTH ఆస్కిన్స్ చెప్పిన పద్ధతులు కావు. ఆమె ఏం చేసింది? అసలు ఈ గ్రంథం ఎవరి ద్వారా వచ్చిందో ఆమెను పట్టుకున్నారు, మేడం బ్లావెట్స్కి. ఆమె చెప్పినటువంటి పద్ధతుల్ని మనం ఈ గ్రంథంగా తీసుకొచ్చారు. ఆమె ఏమేం పద్ధతులు, ఎలాగా ఏ పద్ధతిలో అధ్యయనం చేయాలి అవి తీసుకొచ్చారు. With the sections of the work to which she calls a special attention. ఇట్లా ఏటి పట్ల చాలా కేర్ఫుల్. ముందు అసలు వేటితో ప్రారంభించాలి, ఇట్లా ఆ విషయాలన్నీ ఆమె చర్చించిన విషయాలన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది బ్లావెట్స్కీ లాడ్జ్లో ఉన్నాయి. ఆ తర్వాత రాబర్ట్ బోవెన్ నోట్స్ ద్వారా కొన్ని వచ్చినాయి. ఈ విధంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఈ గ్రంథంగా పూర్తి చేశారన్నమాట. పేరేమో ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ. అధ్యయనం చేసే పద్ధతులు ఏంటో లోపల వచ్చేసినాయి. కాబట్టి అట్లా ఆ పద్ధతిలో కనుక మనం అధ్యయనం చేస్తే ఏమవుతుంది? మూలానికి చేరుకుంటాం. ఫౌండేషన్స్, బిల్డింగ్ పైన తిరగటం కాదు, బయట తిరగటం కాదు, ఆ బిల్డింగ్ యొక్క పునాదుల్లోకి వెళ్ళిపోతాం. ఆ బిల్డింగ్ కి ఆధారంగా నిలబడ్డటువంటివి ఏవైతే ఉన్నాయో పునాదులు కదిలితే ఇంకా బిల్డింగ్ ఉండదు కదా, బిల్డింగ్ పడిపోతుంది. కాబట్టి అంత అవసరము పునాదులు. ఆ గ్రంథం ఏదైతే ఉందో, ఆ థియోసఫీ అనేది ఏదైతే ఉందో, దానికి అవసరమైంది ఏదైతే ఉందో ఆ పునాదుల్లోకి మనం వెళ్తాం. అందుకని ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అని పేరు పెట్టారు. హౌ టు స్టడీ థియోసఫీ అని పేరు పెట్టలేదు. అవన్నీ లోపల వచ్చేసినాయి. అట్లాగా దివ్య జ్ఞానాన్ని అధ్యయనం చేస్తే ఏం జరుగుతుందో అది ఈ పుస్తకం పేరుగా పెట్టారు. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటేనే మన కంటికి కనపడదు, నిగూఢంగా ఉండేది. తత్వశాస్త్రము, ఫిలాసఫీ ఎవరికి కంటికి కనపడుతుంది కదా, అది. దానికి తోడు అది ఎసోటరిక్ అన్నారు. ఎసోటరిక్ అంటే ఇంకా నిగూఢం.
ఫిలాసఫీనే మన కంటికి కనపడకుండా నిగూఢంగా ఉండేది. దానికి తోడు దానికి ముందు ఏం చేర్చారు ఈసోటరిక్ అన్నారు. ఈసోటరిక్ అంటే ఇంకా నిగూఢమైనది. అది ఏమాత్రము మనకి ఈ పంచేంద్రియాలకు అందేది కాదు అన్నట్టుగా ఉంది. అటువంటి ఈసోటరిక్ ఫిలాసఫీ, ఆ నిగూఢ తత్వశాస్త్రము, కానీ ఈ రెండిటికి కలిపి ఇంకా దీనికి ఏదో మూలం ఉంది. ఈ ఈసోటరిక్ నిగూఢంగా ఉన్నటువంటి తత్వశాస్త్రం ఏదైతే ఉందో దీనికి మూలం, దీనికి అసలైన మూలం ఏదో ఉంది. అక్కడికి తీసుకువెళ్ళటం కోసం ఈ గ్రంథము మనకి ఇచ్చారన్నమాట. అందుకనే మనం మన గ్రూప్ పేరు అలాగా పెట్టాం, నిగూఢ తత్వశాస్త్ర మూలము. Isis unveiled is admittedly a diffuse and disorderly compilation. ఆమె నుంచి వచ్చిన ప్రప్రథమ గ్రంథము ఐసిస్ అన్వైల్డ్. ఎందుకంటే ముందు తెర తొలగించాలి కదా, అంతకు ముందు ఏంటుంది, తెర వేసి ఉంది. మన గ్లిఫ్ అండ్ సింబల్ గా పొడుపు కథల రూపంలో ఈ సృష్టి రహస్యాలన్నిటికీ అన్ని గ్రంథాల్లోనూ తెర వేసి ఉన్నది. పైన ముసుగు కప్పి ఉందన్నమాట. పొడుపు కథలు అనే ముసుగు కప్పి ఉందన్నమాట. పొడుపు కథలు అనే ముసుగు కప్పుబడి ఉందన్నమాట. అందుకనే ముందు ఆమె వచ్చి ఏం చేసింది, ఆ ముసుగును తొలగించింది. ఆ పొడుపు కథల్లో ఉన్నటువంటి రహస్యార్థాలని బయటకు తీసుకొచ్చింది. కాబట్టి ఐసిస్ అన్వైల్డ్. ఐసిస్ అంటే మనం ఈజిప్టు జాతికి సంబంధించి ఇది ప్రకృతి మాతగా ఉంటుంది. ప్రకృతి, పురుషుడు, సృష్టి. హోరస్, ఐసిస్, ఓసైరస్. ఓసైరస్ అన్నది పురుషుడు, ఐసిస్ అన్నది ప్రకృతి మాత. వీళ్ళిద్దరి యొక్క కలయిక ద్వారా హోరస్ అంటే సృష్టి అనేది, కుమారుడిగా సృష్టి వచ్చింది అన్నట్టు. జగన్మాతా పితలు ఓసైరస్, అలాగే ఐసిస్. జగన్మాత పితలు వాళ్ళిద్దరు. వాళ్ళకి కుమారుడు హోరస్ అంటే ఈ సృష్టి. అట్లా ఉంది. దాంట్లో ఐసిస్ ని తీసుకుని, అంటే ప్రకృతి మాత ఏంటి, మనకి మాయ అనే తెర కప్పి ఉంది. అంటే మనం ఏకత్వానికి సంబంధించిన వాళ్ళమైనప్పటికీ, దైవాంశకి సంబంధించిన వాళ్ళమైనప్పటికీ, అనేకత్వము అన్న దాంట్లోకి వచ్చేసాం. స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఒకదానికొకటి సంబంధం లేని విషయంగా ఉండిపోయి పూర్తిగా స్థూలంలో ఉండిపోయాం. ఈ ఏకత్వము అన్నది తెర వేసి ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఆ తెర తొలగించాల్సిన అవసరం, ఎందుకంటే అనేకత్వంలోకి వచ్చాం కాబట్టి. ఏకత్వం నుంచి Isis unveiled is admittedly a diffuse and disorderly compilation. అయితే ఈ తెర తొలగించేటప్పటికల్లా అక్కడ ఏంటుంది, అంత క్రమ పద్ధతులు సర్దిగా ఉన్నట్టుగా లేదు. అన్ని చల్లా చెదురుగా ఆగు పడిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి అన్ని. అట్లా ఉందన్నమాట ఐసిస్ అన్వైల్డ్ అనే గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఎట్లాగా ఇచ్చిందామే, అట్లా ఇసిరేసినట్టుగా. చేతుల్లో చాలా ఉన్నాయి, అవన్నీ ఒక క్రమ పద్ధతిలో సర్దాలి. మనం షాపుకి వెళ్ళాం, షాపుకి వెళ్ళి అన్ని రకాలు కొనుక్కొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని ఏం చేయాలి, మనం దేనికి సంబంధించిన దానిది ఆ అరలో సర్దుకుంటా ఉండాలి, సర్దాలి. అట్లా కాకుండా మొత్తం అలాగా పరిచేసేటప్పుడు కల్లా ఒక ఆర్డర్ లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా అట్లాగా డిఫ్యూజ్, చల్లా చెదురుగా ఉన్నట్టుగా అయిపోయింది. ఐసిస్ అన్వైల్డ్ అంతా ఆ మాదిరిగా ఉందన్నమాట. అంటే అర్థమయ్యే ఉన్నట్టుగా మళ్ళీ అదే పద్ధతి వచ్చింది. ఇక్కడ కొంత బయటికి తీసుకొచ్చినప్పటికీ, కొంత రహస్యార్థాలు బయటికి పెట్టినప్పటికీ ఒకదానికొకటి లింకప్ కావటం లేదు. ఎందుకంటే ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉండాలి, ఏ విషయం చెప్పిన తర్వాత ఏ విషయం చెప్పాలి, అది లేదు. ఆ వరుస పోయిందనమాట. ఏది పడితే అది వచ్చేసింది. ఇక ఒక విషయం గురించి ఒక అధ్యాయంలో చర్చించారు, మొదటి అధ్యాయంలో. ఆ రెండో అధ్యాయంలో దానికి సంబంధించి ఇంకొంచెం వివరణ వచ్చేటట్టుగా, అలా కాకుండా ఇంకో వేరే విషయం వచ్చేసింది.
రెండో అధ్యాయం. మళ్ళీ దీనికి దానికి సంబంధమే లేదు అన్నట్టు. అలాగైపోయింది అనమాట ఐసిస్ అన్వైల్డ్. డెఫ్యూజ్ అండ్ డిజార్డర్లీ కంపిలేషన్ అలా కూర్పు చేయబడింది అది. డిస్ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ ఎరుడిషన్ ఇన్ ఎ ఉమన్, కానీ ఎంతో పాండిత్య ప్రతిభతో రాసినట్టుగా ఉంది. అయితే ఈమెకి ఏమన్నా పాండిత్యం ఉందా? అసలు ఏమాత్రం మామూలు కాలేజీ చదువు కానీ హై స్కూల్ చదువు కానీ ఏం లేదు ఆమెకి. బ్లవెట్స్కీ ఇంటి దగ్గర వచ్చి ఆమె చెప్పింది ఏదో చదువు తప్పితే ఆ పరిచారకులు వాళ్ళు వచ్చి అంటే టీచర్స్ ఎవరు ఇంటికి వచ్చి ఆమెకి బోధించిన భోదించిన తప్పితే ఆమె కాలేజీకి కానీ స్కూల్కి కానీ పాఠశాలకు వెళ్ళిన ఇది లేదు. ఒక క్రమ పద్ధతిలో విద్య అభ్యసించిన వ్యవహారం లేదా ఆమె దగ్గర. పాండిత్యము ఏమాత్రం లేదు ఆమె దగ్గర. ఎక్స్ట్రాడినరీ ఎరుడిషన్ ఇన్ ఎ వుమన్ who had no formal education and whose traveling library seems to have consisted of no more than 2 or 3 dozen volumes. ఏమైనా చదువుకోవడానికి పెద్ద లైబ్రరీ ఉందా? వాటిల్లో విషయాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరించడానికి లైబ్రరీ లేదు ఆమె దగ్గర. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలు దాదాపుగా 2-3 డజన్ల పుస్తకాలు, అంటే ఒక 30 పుస్తకాలు, 30-40 పుస్తకాలు దాదాపు ఉన్నాయి అంతే ఆమె దగ్గర. ఆమె లైబ్రరీ ఏంటంటే 30 పుస్తకాలు. మరి ఎట్లా రాయగలిగింది ఇది? ఆమెకు పాండిత్యం ఉందా? లేదు. కానీ ఎంతో పాండిత్య ప్రతిభతో రాసినటువంటి గ్రంథం అది. ఎన్నో విషయాలు ప్రపంచంలోని అన్ని గ్రంథాలకి సంబంధించి, అన్ని పవిత్ర గ్రంథాలకి సంబంధించి, అన్ని జాతులు, అన్ని సంప్రదాయాలు, రకరకాల సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి అన్నిటిని ఉటంకించింది దీంట్లో. ఎక్కడి నుంచి చేసిందా? ఇట్ ఈస్ అ మాస్ ఆఫ్ క్యూరియాసిటీస్, ఆఫ్ ఇన్ఫర్మేషన్ and critical commentary on a truly vast range of subjects, of profound knowledge of the occult tradition in its many forms. ఇట్లా ఎన్నో గొప్ప విషయాలు అన్నమాట. ఆ విషయాలకి సంబంధించి ఆ మంచి చెడ్డలు, దాని యొక్క వివరణ, వ్యాఖ్యానం. తర్వాత క్యూరియాసిటీ, ఇట్ ఈస్ అ మాస్ ఆఫ్ క్యూరియాసిటీస్. అంటే ఇక్కడ వీళ్ళేదో చిన్న ఒక గ్రూప్, ఒక సమూహం ఉంది. ఆ సమూహానికి సంబంధించి ఒక సంప్రదాయం ఉంది, ఆధ్యాత్మిక సంప్రదాయం. వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాటిని గురించి ఆసక్తితో తెలుసుకోవడం. అలాగే ఇంకొకళ్ళు వాళ్ళకి సంబంధించి తెలుసుకోవడం. ఇలా ప్రపంచంలో మరి ఎందుకంటే ఈ ఐసిస్ అన్వైల్డ్ రావడానికి ముందు ఈమెకి పని అప్పజెప్పబడిన తర్వాత ఐసిస్ అన్వైల్డ్ రావడానికి మధ్య కాలంలో దాదాపు 30-40 సంవత్సరాలు ప్రయాణాలు ప్రపంచవ్యాప్తంగా. రోజు విశ్రాంతి లేకుండా ప్రయాణాలు చేస్తూనే ఉంది. రకరకాల చోట్లకి వెళ్తాం, అక్కడ విషయాలు తెలుసుకోవడం. అవన్నీ తెచ్చి ఏం చేసిందనమాట, ఇప్పుడు మనం షాపు నుంచి తెచ్చాము వస్తువులు, అవన్నీ అలా కుప్పబోసినట్టుగా మొత్తం ఈ ఐసిస్ అన్వైల్డ్ అన్న గ్రంథంలో కుప్పబోసేసింది. కాకపోతే పాండిత్య ప్రతిభ ఉంది. ప్రతి వాక్యం కూడా వివరణ ఎంతో చక్కగా ఉంది. ఒక పెద్ద షేక్స్పియర్ లాగా, పెద్ద కవి ఎట్లాగైతే రాస్తాడో చక్కగా వర్ణిస్తూ ఆ వర్ణనలతో అట్లాగా ఉన్నాయి. మళ్ళీ ఈమె ప్రతిభ ఏమీ లేకపోయినప్పటికీ, చదువు సరిగా లేకపోయినప్పటికీ ఎంతో పాండిత్య ప్రతిభతో రాసింది. వాటికి వివరణలు, వ్యాఖ్యానాలు ఎంతో చక్కగా ఇచ్చింది. తర్వాత మనకి రకరకాలటువంటి సంప్రదాయాలు, ఆకల్ట్ ట్రెడిషన్ ఇన్ ఇట్స్ మెనీ ఫార్మ్స్ అన్ని వచ్చినాయి. కానీ but the material is presented in some confusion and often in a sharply polemic tone which declares its contemporary setting. మళ్ళీ ఈ తర్కాలతో ఒకరికొకళ్ళకి కుదరట్లేదు కదా. ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకోటి ఒప్పుకోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అప్పుడున్న పరిస్థితి ఏంటి,
సరే ఇప్పుడంటే మొత్తం డబ్బుతో వ్యవహారం నడుస్తుంది కాబట్టి ప్రపంచం అంతా ఇంకా మతాలు లేవు, భగవంతుడు లేదు, ఏమీ లేవు, విషయాలు ఏమి లేవు. ఆధ్యాత్మిక విషయాలు గాని, సంప్రదాయాలు గాని, సంప్రదాయాలకి ఒకదానికొకటి ఉన్న విషయాలేంటి, విభేదాలేంటి, ఇదంతా దీని మీద పెద్దగా ఇప్పుడు లేదు. కాకపోతే మతాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాం. మనం అధికారంలోకి రావడానికి దీన్నేమన్నా ఉపయోగించుకుందామా అనే తప్పితే, అంతకంటే ప్రత్యేకమైనటువంటి ఇది లేదు. అప్పుడు పూర్తిగా మతం యొక్క పట్టులో ఉంది ఆ రోజుల్లో. కాబట్టి తర్కము, వితర్కించుకోవటం. నీది తప్పు అంటే నీది తప్పు, నాదే కరెక్ట్ అని మీది తప్పు అని ఇలాగ తర్కించుకోవటం చాలా ఎక్కువగా ఉండేది. పోలమిక్ టోన్ అంటే అదనమాట. విచ్ డిక్లేర్స్ ఇట్స్ కాంటెంపరరీ సెట్టింగ్. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి కానీ, ఇటు సామాజికంగా కానీ అశాంతి, ఒకరి పట్ల ఒకళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, ఇలాగ ఎలాగో ఉందో ఆధ్యాత్మిక పరంగా ఎలాగైతే వేరువేరుగా ఉందో ఆ మొత్తం ఇక్కడ ప్రతిఫలించిందనమాట. ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథాన్ని పేజీలు తిప్పితే మనకు ఆ విధంగా ఈ ప్రపంచం అంతా ఎట్లాగా ఉందో దానికి ప్రతీకగా ఇక్కడ ఉందా అన్నట్టుగా అనిపించింది అనమాట ఆ సెట్టింగ్. అక్కడ కన్ఫ్యూషన్, గందరగోళం, ఇక్కడ కన్ఫ్యూషన్, గందరగోళం. ఎందుకని దేని తర్వాత ఏది తెలియలా మనకి, దేని తర్వాత ఏదో పెట్టాలో ఏంటో తెలియలేదు. మొత్తం తెచ్చారు కావలసిన మొత్తం. అంటే ఆ రోజున ప్రపంచ మానవాళికి ఏదైతే అందివ్వాలని అనుకున్నారో పరమ గురువులు ఆ మొత్తం ఆమె ద్వారా అందించారు. కానీ వీటిని సెట్టింగ్ చేసినప్పుడు ఎట్లా పడితే అలాగా ఒక వరుస లేకుండా, ఒక ఆర్డర్ లేకుండా, ఒక క్రమ పద్ధతి లేకుండా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో, ఒక గందరగోళం స్థితిలో పెట్టేశారు. At the end of volume 2, Madam Blavatsky summarizes in 10 numbered items the essential elements of the teaching. ఎందుకంటే ఇట్లా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చక్కగా మనకి ఒకదాని తర్వాత ఒకటి, 1వ తరగతి నుంచి 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, ఇలాగా దానికి సంబంధించిన సిలబస్ అంతా ఎలా ఉంటుంది? వాళ్ళ క్రమ వికాసానికి తగ్గట్టుగా ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ఏ విషయం అయితే వాడి వయసుకి తగ్గట్టుగా, ఆ నేర్చుకునే వాడి వయసుకి వాడి వికాసం ఎంత ఉంటుందో అంచనా వేస్తూ ఆ సిలబస్ ని నిర్ణయించే వాళ్ళు ఆ పాఠాలను పెడుతూ వచ్చారు. 1 నుంచి 10 వరకు మనం చూసామనుకోండి. 10వ తరగతి వచ్చేటప్పుడు కల్లా ఒకే విషయాన్ని 1వ తరగతిలో ఎట్లా చెప్పామో వాడి క్రమ వికాసానికి అనుగుణంగా క్రమక్రమంగా దాని లోతుల్ని పెంచుకుంటూ 10వ తరగతి ఎంతో లోతుగా వాడికి బోధించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగా వచ్చింది. ఆ విధంగా ఈ గ్రంథం ఉండి ఉందనుకోండి, ఐసిస్ అన్వెయిల్డ్ కానీ, ద సీక్రెట్ డాక్టర్ కానీ ఆ పద్ధతిలో కనుక ఇచ్చుంటే మీరు మేడం బ్లావెట్స్కి హౌ టు స్టడీ థియోసఫీ అన్న గ్రంథంతో పని లేదు. ఎందుకంటే ఒక క్రమ పద్ధతి ఉంది కదా, మనం వరుసగా చూసుకుంటా నెమ్మదిగా గురించి ఆలోచించలేదు. మళ్ళీ బట్టలు ఇప్పుతాయి, ఇప్పుడేమైంది? బట్టలు ఇప్పుతాయి ఇచ్చటం తాళం చేతులు పుస్తకంలోనే ఉన్నాయి, కానీ ఆ తాళం చేయ ఎక్కడ ఉంది? ఆ పుస్తకాన్ని ఎలాగా మేము ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా చదువుకోవాలి? మేము దేని నుంచి దేనికి వెళ్ళాలి? ఎందుకంటే మళ్ళీ పవిత్ర గ్రంథాలన్నీ ఎట్లాగైతే పొడుపు కథల రూపంలో, ఇప్పుడు వేదం ఉంది, వేదంలో ఒక చోట ఇచ్చినాయి, మళ్ళీ ఇంకో చోట చూసుకోవాలి మనం దీని కంటిన్యూషన్. అంతేగాని వరుసలో ఉండదు వేదం కూడా. వేదంలోని సూక్తాలు, ఇప్పుడు ఋగ్వేదం ఉంది, ఋగ్వేదంలో 1164 సూక్తాలు దాదాపుగా ఉన్నాయి. ఒక్కో సూక్తానికి ఒక 30, 40, 50 అలాగా శ్లోకాలు ఉంటాయి, మంత్ర భాగాలు. ఇవన్నీ ఒక సూక్తంలో చెప్పిన విషయము దానికి తగ్గట్టుగా అనుబంధంగా 2వ సూక్తంలో రాదు, మళ్ళీ 2వ సూక్తంలో ఎక్కడికో వెళ్ళిపోతారు.
ఇప్పుడు ఈ మొదటి సూక్తంలో మనం ఏదైతే విషయం మనకు అందింపబడిందో దానికి మరింత విశేషంగా మరింత వివరంగా ఎక్కడ దొరుకుతుంది? ఒక 30వ సూక్తంలోనో 40వ సూక్తంలోనో దొరుకుతుంది. సుపర్ణ సూక్తమే దానికి ఉదాహరణ. సుపర్ణ సూక్తం కూడా అంతే. ఇక్కడ చెప్పిన దానికి విషయం మన కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ ఇంకో చోటకు పోవాలి. అదే పద్ధతి ఏమైంది అనుకోకుండా అప్రయత్నంగా ఈ ఐసిస్ అన్వేల్డ్ లోకి వచ్చేసింది, ద సీక్రెట్ డాక్టర్ లోకి వచ్చేసింది. కొన్ని ఐసిస్ అన్వేల్డ్ ని మరింత వివరిద్దాం అనుకుంటూ సీక్రెట్ డాక్టర్ వచ్చింది. దాన్ని జాగ్రత్తగా ఎందుకంటే గందరగోళంగా పెట్టేస్తాం కాబట్టి దాన్ని వివరంగా సీక్రెట్ డాక్టర్ లో పెడదాం అనుకుంటే ఇది అట్లాగే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి తాళం చేతులు అవసరమైంది. ఆ పద్ధతులు చెప్తే గాని మనం ఆ పద్ధతి ద్వారా ముందుకెళ్తే గాని ఈ గ్రంథాల అర్థం అయ్యేట పరిస్థితులు ఆయన ఇది వచ్చిందనమాట. అందువల్ల ఏం చేసింది ఈమె ఐసిస్ అన్వేల్డ్ వాల్యూమ్ 2 చివర్లో మేడం బ్లావెట్స్కి సమ్మరైజెస్ ఇన్ 10 నెంబర్డ్ ఐటమ్స్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టీచింగ్ షీ హాజ్ సాట్ టు లే బిఫోర్ ద రీడర్. ఐసిస్ అన్వేల్డ్ ఎందుకు, దేనికోసం, పాఠకుల్లో ఏమి మార్పు రావడం కోసం, ఏమి తెలుసుకోవడం కోసం ఆ ఐసిస్ అన్వేల్డ్ అనే గ్రంథాన్ని మానవాళికి అందించారో అది వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఏం చేయాల్సి వచ్చింది, చివర్లో 10 సమ్మరైజ్డ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్, 10 నెంబర్డ్ ఐటమ్స్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టీచింగ్, 10 ముఖ్యాంశాలుగా చివర్లో ఇచ్చిందనమాట. ఇప్పుడు ఆ 10 ముఖ్యాంశాలు మనం ఫస్ట్ ఏం చదవాలన్నమాట. ఇప్పుడు ఐసిస్ అన్వేల్డ్ మేము చదువుదామండి అని బయలుదేరితే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆ 2వ వాల్యూమ్ తీసుకుని ఆ 2వ వాల్యూమ్ చివరిలో ఇచ్చినటువంటి 10 నెంబర్డ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, 10 నెంబర్డ్ ఐటమ్స్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద టీచింగ్, ముందు అవి చదవాలి. అవి చదివితే అప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ప్రారంభం నెంబర్ ఫస్ట్ వాల్యూమ్ తీసుకుని మొదటి వాల్యూమ్ అప్పుడు మొదటి పేజీ నుంచి మనం చదవచ్చు. అట్లాగా అయిందనమాట. అంటే కొంచెం జాగ్రత్త కోసం అది అనుకోకుండా, ఎందుకంటే మనం ఆ కొంచెం శ్రమ కూడా చేయకపోతే అసలు ఏమీ అర్థం కాని విషయంలోకి వెళ్ళిపోతాం. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. ఈ చిన్న శ్రమ ద్వారా అంటే ఎక్కడ మొదలు పెట్టాలన్నమాట, చిట్ట చివర 2 గ్రంథాలు 2 వాల్యూమ్స్ ఇచ్చింది ఆమె. 2 వాల్యూమ్స్ ఇచ్చిన తర్వాత ఆ 2వ వాల్యూమ్ చివరిలో ఇచ్చింది ఆ 10 నెంబర్డ్ ఐటమ్స్, 10 ముఖ్య అంశాలు. అక్కడ మొదలు పెట్టాలి మనం అనమాట. తాళం చెవి అక్కడ ఇచ్చిందనమాట. ఓహో, అంటే మనం ఏంటనమాట, ముందు ఏది మన దగ్గరకు వచ్చినా దీన్ని తాళం చెవి ఎక్కడ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ ఇట్లా పెట్టాలన్నమాట. తాళం చెవి ఉందా, ఇంకా మనకి మన కానిదంటే ఏముంటుంది, తాళం చెవి లేనప్పుడే కదా తాళం వేసింది ఎదురుగా. ఆ తాళం చెవి మన దగ్గర లేదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇల్లు తాళం వేసింది, ఇలాగా లోపలికి ప్రవేశించగలము మనం? లేవు కదా, తాళం చెవి ఉండాలి. తాళం చెవి దీంట్లో తాళం అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటి, ఆ గ్రంథంలోనే తాళం చెవి కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లోనే, ఆ సంఘటనలోనే, ఆ సన్నివేశంలోనే తాళం చెవి ఉంటుంది. పరిష్కారానికి సంబంధించి సృష్టి మొత్తం ఇలాగా అమర్చబడింది, ఇలా పూర్తి చేయబడింది. అందుకని దానికి అనుగుణంగానే ఈ గ్రంథాలు కూడా అలాగా వచ్చినాయి. ఇది మనకు నేర్పడం కోసం. ఎక్కడే తిరుగుతారు, అక్కడే ఉంది తాళం చెవి, మీలోనే ఉంది తాళం చెవి. దైవాంశాలు, దైవాన్ని ఎక్కడే తిరుగుతారు మీరు? దైవం అనే తాళం చెవి మీ దగ్గరే ఉంది. తీయండి తలుపు, మీ హృదయ ద్వారాలు తెరవండి, ఇక్కడే ఉన్నాడు. అలా ఇచ్చారనమాట. ఎక్కడికక్కడ పక్కకి వెళ్ళక్కర్లా మనం. 2 వాల్యూమ్స్ ఐసిస్ అన్వేల్డ్ ఇచ్చేసారు చివరిలో తాళం చెవి. అట్లాగే ద సీక్రెట్ డాక్ట్రైన్, ఫండమెంటల్ ప్రపోజిషన్, basic ideas, 3 fundamental proposition, 1 fundamental law, 6 numbered items,
5 proven facts అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ ముందు అక్కడ చదువు, అక్కడ చూడండి. ఆ తాళం చేతులు తీసుకోండి, బయలుదేరండి. సీక్రెట్ డాక్టర్ మొత్తం అన్ని వాల్యూమ్స్ అక్షరం అక్షరం మన ముందు దర్శనమిస్తుంది. Although this was her first attempt to set out an orderly statement of the fundamental principles of the esoteric philosophy enunciated in her work, ఈ విధంగా పరమ గురువుల యొక్క దివ్య ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ప్రణాళిక కదా, డివైన్ ప్లాన్. ఆ డివైన్ ప్లాన్ ప్రకారం పరమ గురువులు ఏం చేస్తారు, ఈవిని అనుకున్నారు. ఈవిని అనుకుని ఈమె ద్వారా ఏమేమి జ్ఞానం బయటకు రావాలో, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఎంతవరకు మనకు బయటకు వెల్లడి చేయాలో అలాగా వెల్లడి చేశారు కదా ఆమె ద్వారా. Although this was our first attempt to set out an orderly statement of the fundamental principles of esoteric philosophy enunciated in our work, the relevant passage is here given last. అయితే మనం మరి ఐసిస్ అన్వేల్డ్ కదా ఫస్ట్ మనకి బుక్ వచ్చింది కాబట్టి ఆ ఫస్ట్ బుక్ కి సంబంధించింది ఏదైతే ఉందో 10 ముఖ్య అంశాలు, 10 నెంబర్డ్ ఐటమ్స్, ఆ 10 ముఖ్య అంశాలు ఏవైతే ఉందో దాంతో కదా మనం ప్రారంభించాల్సింది ఈ గ్రంథాన్ని. ఐసిస్ అన్వేల్డ్ లో చివరిలో చెప్పినటువంటి ఏంటంటే ఫస్ట్ వర్క్ ఆమె. మొట్టమొదటగా ఆమె నుంచి బహిర్గతమైంది ఐసిస్ అన్వేల్డ్, తెర తొలగింపబడింది. కాబట్టి ముందు అది కదా మనం చూసుకోవాల్సిందే. దానికి సంబంధించి 10 ఐటమ్స్ ఉన్నాయి, 10 ముఖ్య అంశాలు. దాంతో కదా ఈ గ్రంథాన్ని మనం స్టార్ట్ చేయాల్సింది, ప్రారంభించాల్సింది. కానీ ఇయాంతి హెచ్ హాస్కిన్స్ ఏం చేసింది, చివరిలో పెట్టింది తీసుకెళ్ళి. ఐసిస్ అన్వేల్డ్ చివరిలో ఎలాగైతే పెట్టారో అక్కడ అదే పద్ధతిలో ఈమె ఏం చేసింది, ఈ మొత్తం గ్రంథానికి చివరికి చేర్చింది అది ఆ 10 ముఖ్య అంశాలు. అంటే ఇవి ఒక వరుసలో ఆ తాళం చేతులు కూడా ఒక ఏ క్రమంలో ఒక ఆర్డర్ గా మనకు అందించింది అనమాట ఇయాంతి హెచ్ హాస్కిన్స్. తమాషాగా ఈ గ్రంథం ఇవ్వలా మనకి. నేను తాళం చేతులన్నీ మనం ముందు ఇచ్చేసారనుకోండి, వరుసగా ప్రయత్నం చేస్తాం. ఇది తాళం పడలేదా, ఇంకో తాళంది, ఇది రాలేదండి, ఇంకో తాళంది అని అంటే ఎప్పుడుకో ఒక తాళం చేతికి ఒక తాళం వస్తుంది, ఆ తర్వాత రెండో తాళం, ఇట్లాగా మరి 7 తాళాలు వేసి ఉన్నాయి అక్కడ. ఇట్లాగా మరి ఒక్కొక్క తాళం ఒక్కొక్క యొక్క నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్. అందుకని ఏమేం చేసిందంటే ఫస్ట్ తీయాల్సిన తాళం ఏదో దాంతో ప్రారంభించింది మనం ఈ గ్రంథాన్ని. చిట్ట చివరిగా తీయాల్సిన తాళం ఏదో చిట్ట చివరి ఇచ్చింది. ఈమె కూర్పు చేయడంలో కూడా ఎంత చక్కగా మన కోసం ఎంతో శ్రమపడి, మనం చేయాల్సిన శ్రమంతా ఆమె పడింది అనమాట. మనం ఈ అధ్యయనం చేయడానికి ఎంత శ్రమ పడాలో ఆ వరుస తెచ్చుకోవడం కోసం, దేని తర్వాత ఏది అది తెలుసుకోవడానికే మనకి సంవత్సరాలు పడుతుంది మనం సొంతగా చేసుకుంటే. దాన్ని ఆమె మొత్తాన్ని చక్కగా ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి దేని తర్వాత ఏది ఉంచితే ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ కానీ బేసిక్ ఐడియాస్ కానీ బ్లావెట్స్ కి చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో నెంబర్డ్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ ఏది తర్వాత ఏది ఉంటే, అంటే మనకి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక క్రమ పద్ధతిలో ఎలాగైతే ఆ బాలుడు యొక్క వికాసానికి తగ్గట్టుగా, చదువుకునే వాడి యొక్క విద్యార్థి యొక్క వికాసానికి తగినట్లుగా ఆ పాఠాలు క్రమక్రమంగా లోతుల్లోకి వెళ్ళి విషయాన్ని వివరించడం ఉంటుందో ఆ పద్ధతిలో ఇచ్చారు మనకి ఇయాంతి హెచ్ హాస్కిన్స్. First attempt to set out an orderly statement of the fundamental principles of the esoteric philosophy enunciated in our work. The relevant passage is here given last, for the reason that ఎందుకు ఇచ్చాను చివర చెప్తుందామి ఇయాంతి హెచ్ హాస్కిన్స్ చెప్తూ ఉందన్నమాట. For the reason that, as will be seen, she had not at the time clearly distinguished between the broad principles
అండ్ ద సెకండరీ మెటీరియల్. ఇక్కడ కూడా చూడండి, కాజ్ అండ్ ఎఫెక్ట్, బ్రాడ్ ప్రిన్సిపల్స్. ముందు మౌలికమైనటువంటిది, అంటే ఇంకా సృష్టింపబడక ముందు ఉండే ఏవైతే ఉన్నాయో, సృష్టించడానికి కారణంగా ఏవైతే ఉంటాయో, సృష్టించడానికి బేస్గా ఏదైతే ఉంటాయో, మౌలికంగా ఏవైతే ఉంటాయో, ఫండమెంటల్ గా ఏవైతే ఉంటాయో, అది ఒక విభాగం. తర్వాత సృష్టించిన తర్వాత అవి పని చేస్తూ ఉండడం అనేది దాని యొక్క వర్క్ వల్ల ఇక్కడ సృష్టిలో ఎలాగ వ్యక్తమవుతూ ఉన్నది, అది ఎఫెక్ట్స్ గా ఎలా వ్యక్తమవుతుంది, సృష్టి ఎలాగా సృష్టింపబడుతూ ఉన్నది. ఇది ఒక ఐటమ్. అట్లా 2 ఐటమ్స్ గా తీసుకుని ఇక్కడ ఏం చెప్తుంది, బ్రాడ్ ప్రిన్సిపల్స్ అండ్ ది సెకండరీ మెటీరియల్. ఆ బ్రాడ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అవి సృష్టి ముందు ఉండేవి. సృష్టి ఎలాగా సృష్టింపబడాలి, ఎలా ఆవిర్భవించాలి, ఈ బ్రహ్మాండ నిర్మాణం ఎలా జరగాలి, ఆ బ్రహ్మాండ నిర్మాణంలో మానవ నిర్మాణం ఎలా జరగాలి, దేని తర్వాత ఏది జరగాలి, అవన్నీ కూడా బ్రాడ్ ప్రిన్సిపల్స్ గా మొదట్లో ఉంటాయి. అది ఇంకా అప్పటికి సృష్టి రాలేదు, సృష్టి ఇంకా సృష్టింపబడలేదు. తాను పెక్కులు కావాలని ఒక సంకల్పం బయలుదేరింది అంతే. ఈ సంకల్పానికి కన్నా ఇంకా ముందు ఉన్నవి అనమాట డివైన్ లాస్, మౌలిక తత్వ దివ్య ధర్మములుగా అక్కడ ప్రిన్సిపల్స్ గా అక్కడ ఉన్నాయన్నమాట. అది ఒక విభాగం. తర్వాత ఆ బ్రాడ్ ప్రిన్సిపల్స్ అండ్ ది సెకండరీ మెటీరియల్, అది వ్యక్తమయ్యేటప్పటికల్లా ఇగో ఈ మాదిరిగా ఇట్లాగా వ్యక్తమవుతూ ఆ సృష్టింపబడిన తర్వాత ఇవి ఇక పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది రెండోది అనమాట, సెకండరీ మెటీరియల్. అట్లా 2 విభాగాలు చేసి ఇప్పుడు ఏం చేసింది అనమాట, she had not at that time clearly distinguished between the broad principles and the secondary material. ఇప్పుడు ప్లవెట్స్ కి గ్రంథాలు వచ్చినాయి, గ్రంథాలు రావడానికి ముందే ఇంత వివరంగా ఆలోచించలేమే, ఆలోచించే టైమే లేదే. కాబట్టి వరుసగా అక్కడ ఒక జలపాతం లాగా పడిపోతా ఉంది. అక్కడ పరమ గురువుల నుంచి ఏమి రాయాలో, ఏమి అక్కడ వివరించాలో మొత్తం అలా వచ్చేస్తూ ఉంది. అవి రాస్తూ కూర్చోడానికే టైం చాలలేదు. దేని తర్వాత ఏది పెట్టాలో కూడా ఇంకా తెలియని పరిస్థితి. వాటిని విడదీసి ఇవి బ్రాడ్ ప్రిన్సిపల్స్ కాబట్టి ఇవి ముందు ఉండాలి, వీటి యొక్క ఎఫెక్ట్స్ అంటే సెకండరీ మెటీరియల్ గా ఇదిగో ఈ విషయాలు ఉండాలి అన్నది అసలు అట్లాగా ఆలోచించడానికి ఆమెకి టైమే లేదు కదా, ఆమెకి సమయమే లేదు అసలు. కాబట్టి దట్ ఈస్ the working out of the principles in particulars. ఆ సెకండ్ మెటీరియల్ అంటే ఏంటి, ఏవైతే వర్కింగ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఉన్నాయో, బ్రాడ్ ప్రిన్సిపల్స్ సృష్టికి ముందు, అవి పర్టికులర్స్ వచ్చేటప్పటికల్లా ఎలాగా పనిచేస్తూ ఉన్నాయి. సృష్టింపబడిన తర్వాత సృష్టి నడుస్తూ ఉంటే, సృష్టి నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ పర్టికులర్స్ లో విడివిడిగా ఎలాగా అవి పనిచేస్తున్నాయి. ఆ ప్రిన్సిపల్, అదే ప్రిన్సిపల్ వీళ్ళందరిలోనూ విడివిడిగా అనేకత్వంగా ఎలాగ పనిచేస్తున్నాయి అనేది అక్కడ మనం ముందు ఆలోచించలేదు. అంటే అంత వివరంగా అక్కడ చేయటానికి లేదు, వరుసగా వచ్చిన దాన్ని పరుచుకుంటూ వెళ్ళిపోయింది అంతే. ఇన్ స్పీకింగ్ ఆఫ్ అవర్ అకల్ట్ ఇన్స్ట్రక్టర్స్, షీ యూజ్డ్ ద నేమ్ ఆఫ్ మాస్టర్స్ బికాజ్ ఇట్ వాజ్ ఫ్రమ్ దెమ్, యాజ్ షీ ఎక్స్ప్లిసిట్లీ స్టేట్స్ ఇన్ ద కీ టు థియోసఫీ. సో ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఇంకా ఇయాన్ టి.హెచ్. హాస్కిన్స్ యొక్క ఫోర్వర్డ్, అంటే ఈ గ్రంథాన్ని ఎలాగ నేను పూర్తి చేశాను, నేను మరి ఈ గ్రంథాన్ని ఎలా పూర్తి చేశామో తెలియకే కదా ఈ గందరగోళం అంతా పడుతున్నాం మనం. ఈ గ్రంథాన్ని ఎలా పూర్తి చేయబడిందో అవన్నీ విషయాలు తెలియకే కదా మనం ఇంత సీక్రెట్ డాక్టర్ కానీ ఐసిస్ అన్వేల్డ్ కానీ మనకి అంతు పట్టకుండా ఉండిపోయింది. అందుకని మనం ఏంటంటే ఈ ఇయాన్ టి.హెచ్. హాస్కిన్స్ తన గ్రంథాన్ని ఎలా పూర్తి చేశాను వివరంగా ఆ ఫోర్వర్డ్ లో ఇచ్చింది. ఆ ఫోర్వర్డ్ మనం చాలా చక్కగా చెప్పుకుంటున్నాం. తర్వాత విషయాలు మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుంటాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్న సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు.